హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను స్ట్రైట్ పీస్తో అంటే చీరలో వచ్చే స్ట్రైట్ పీస్తో పైపింగ్ నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా వేయొచ్చో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను మీకు. మా ఏరియాలో అయితే చాలా మంది వరకు చీరలో వచ్చే పీస్ తీసే పైపింగ్ వేసేయండి అని చెప్తారు. అందుకోసమనే నేను వేస్తున్నాను. చూడండి, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే లోపల వైపు ఖర్చులు ఏమీ కనబడకుండా నీట్గా ఉంటుంది. చాలా మంది వేస్తారు కానీ మళ్ళీ లోపలికి హెమ్మింగ్ వేస్తారు, కానీ నేను హెమ్మింగ్ ఏమి వేయకుండానే మనకి థ్రెడ్ పైపింగ్ లాగే వచ్చేస్తుందండి. మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వేసుకోవచ్చు. చూడండి, అస్సలు పీసులు ఏమి కనబడట్లేదు అనమాట. ఇప్పుడు ఎలానో చూద్దాం. ఫస్ట్ అయితే మనము చీరలోంచి స్ట్రైట్ పీస్ని అయితే ఇలా తీసుకోవాలండి. దీని వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు తీసుకున్నా. 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు, కానీ కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే కొంచెం పీస్ అనేది ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బ్లౌజ్ పైన ఈ పీస్ని ఇలా పెట్టేసి 1/2 ఇంచు మార్జిన్తో మనము కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఒకసారి గమనించండి. నేను చెప్పేదానికన్నా మీరు గమనిస్తే మీకు బాగా అర్థమవుతుంది. 1/2 ఇంచు ఖర్చుతో అయితే ఇలా కుట్టుకుంటూ రావాలండి. 1/2 ఇంచ్ కంటే తక్కువ అయితే పట్టకూడదు. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కువ సమయం ఏం పట్టదు ఇది వేసేయడానికి. ఎందుకంటే మీరు స్కిప్ చేశారు అంటే మీకు సరిగ్గా అర్థం కాదు. చూడండి, ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా మనకి రౌండ్ తిరిగే దగ్గర ఇలా కొంచెం మెల్లగా జాగ్రత్తగా ఇలా తిప్పాలండి. అప్పుడే మనకి రౌండ్గా వస్తుంది పైపింగ్ అనేది కూడా. ఫ్రంట్కి మళ్ళీ బ్యాక్ రౌండ్ తిరుగుతుందా అక్కడ కూడా. చూడండి, మొత్తం అయితే ఇలా స్టిచ్ వేసేసాను కదా. ఇక్కడే మీరు బాగా గమనించాలన్నమాట. చూడండి, నేను మొత్తం కూడా నేను చెప్పిన విధంగా ఒక 1/2 ఇంచు ఖర్చుతో మొత్తం అయితే కుట్టాను. కుట్టేశాక ఇలా మనము ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి చిన్న చిన్న టాకాలు అనేవి ఇలా వేసుకోవాలి. ఎందుకంటే ఇది స్ట్రైట్ పీస్ కదా, బాగా రౌండ్ తిరగాలి అంటే ఇలా చిన్న చిన్న టాకాలు అనేవి వేసుకోవాలి బ్లౌజ్ మొత్తానికి. ఇప్పుడైతే వేసుకున్నాం కదా. చూడండి, మనకి ఈ ఎక్స్ట్రా పీస్ అంతా ఉంటుంది కదండి, మనకి ఎంత కావాలో అంత వేసేసుకొని ఈ ఎక్స్ట్రా అదంతా కట్ చేసేసేయాలి. ఇలా కట్ చేశాక చూడండి, ఇక్కడ ఈ ఫోల్డింగ్ అనేది మీరు బాగా గమనించండి. మనము 1/2 ఇంచ్ అయితే ఖర్చు పట్టాం కదా, ఆ ఖర్చు కనబడకుండా ఈ క్లాత్ని అయితే ఇలా ఫోల్డింగ్ వేయాలి దానిపై నుంచి. చూడండి, ఈ ఖర్చు ఉంది కదా, దానికి ఈ పీస్ని అనేది ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. చూసారా, ఫోల్డింగ్ వేశాక కుట్టు అనేది మనం ఫోల్డింగ్ వేస్తున్నాం కదా, ఈ చివరి వైపు పడాలన్నమాట. అంటే ఎక్కడ మనం జాయింట్ వేసామో అక్కడ కాకుండా ఈ చివర చూడండి, చివరి వైపు ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. అర్థమైందా అండి మీకు? చూడండి, ఇలా కుట్టుకుంటూ రావాలి. మీకు ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఖర్చు ఉంది కదా, మనము 1/2 ఇంచ్ పట్టాం కదా, దానికి ఇలా ఫోల్డ్ వేయాలన్నమాట. ఫోల్డ్ వేసి మనకి ఎంత అయితే ఖర్చు విడిచేసి మనం కుట్టామో సేమ్ మనం కుట్టాక ఈ పైన ఈ పైపింగ్ పీస్ కూడా అంతే వెడల్పు అనేది రావాలి, ఎక్కువ అయితే రాకూడదు. అంతే, ఇలా చివరి వరకు కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఎక్స్ట్రా పీస్ అనేది ఉంది కదా, ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా మనం కట్ చేసేయాలన్నమాట. అంతకుముందే మీకు ఎందుకు చూపిస్తున్నానంటే చూడండి, ఎక్కడ కూడా మనకి చిన్న పీస్ కూడా బయటికి కనిపించడం లేదన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఈ పీస్ మొత్తం కట్ చేసేద్దాం.
ఇప్పుడైతే మొత్తం పీస్‌నంతా కట్ చేసేసాను కదండీ! చూడండి ఇప్పుడు కూడా చూయిస్తున్నాను. అసలు మనకి ఏమి చిన్న చిన్న పీసులు కూడా ఏం బయటికి అసలు కనబడవు. అలాగే హెమ్మింగ్ వేయాల్సిన అవసరం కూడా లేదు ఈ పైపింగ్ వేశాక. ఇప్పుడైతే ఈ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఈ క్లాత్‌ని. మనకి పైపింగు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా మనమైతే ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసాం కదా! ఫోల్డింగ్ చేశాక ఆ పైపింగ్ మీద పడకూడదు కుట్టు. అలాగే ఈ మెయిన్ క్లాత్ మీద పడకూడదు. ఆ సెంటర్‌లో కుట్టు వేసుకుంటూ రావాలి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలనేవి నేను పోస్ట్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఈ పైపింగ్ అనేది మనము స్టార్టింగ్‌లో ఎంత సన్నగా వేసుకుంటూ వచ్చామో లాస్ట్ వరకు కూడా అలానే మనము ఈ క్లాత్‌ననేది ఫోల్డ్ చేసుకొని, అలాగే ఈ పైపింగ్ మీద స్టిచ్ పడకుండా, క్లాత్ మీద పడకుండా సెంటర్‌లో కుట్టు పడేటట్టుగా చూసుకోవాలండి. ఇలా వేసుకొని చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనమైతే ఇలా పైపింగ్ వేసేటప్పుడు మనకి వెనకాల వైపు రౌండ్ తిరిగే దగ్గర చూడండి ఈ మూలలుంటాయి కదా! ఈ మూలల దగ్గర ఇలా చెయ్యి పట్టుకొని ఇలా రౌండ్‌గా తిప్పుకోవాలనమాట. వెనకాలకి ఇలా చెయ్యి పట్టేసి ఇలా తిప్పుకుంటూ వస్తే మనకి నీట్‌గా వచ్చేస్తుందనమాట. అంటే మనము బ్లౌజ్ వేసుకున్నాక వెనకాల వైపు అనేది ఇలా ఎత్తినట్టు ఏముండకంట మనకి అంటే క్రాస్ పీస్‌లో ఎలా అయితే తీస్తామో అలానే మనకి ఇది కూడా క్రాస్ పీస్ తీసే పైపింగ్ లానే కనిపిస్తుందనమాట. బాగొచ్చేస్తుంది. అలాగే ఫ్రంట్ వైపు కూడా సేమ్ అంతే. ఇలా రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఇలా జాగ్రత్తగా ఇలా తిప్పుకోవాలి. మొత్తం అయితే కుట్టేసాక చూడండి నెక్ ఎక్కడ కూడా సాగిపోలేదు. మనము ఏ షేప్‌తో కట్ చేసామో అదే షేప్ కనిపిస్తుంది. లోపల వైపు కూడా ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. చిన్న చిన్న పీసులు కూడా ఏమి కనబడవు. చాలా నీట్‌గా వచ్చేస్తుంది. ఇలా గనక మీరు పైపింగ్ వేసినట్లయితే. చాలా సింపుల్ కదా! మనం మొత్తం కుట్టేసాక ఫినిషింగ్ అయితే ఇలా ఉందండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.